ఓకే. ఇది డిస్మాస్టర్ క్యాప్, రేడియేటర్ గ్రిల్, బ్యాక్ రెస్ట్, సమ్ గార్డ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను బైక్ మోడిఫికేషన్ కోసం రామ్కోటి ఏరియాకి అయితే వచ్చిన అపోజిట్ ఆఫ్ పిస్తా హౌస్. సో అక్కడ మీరు చూస్తే సంతోషం ఉంది నా బ్యాక్ సైడ్లో, అక్కడే మోడిఫికేషన్ అయితే చేస్తున్నాం. కింగ్ కోటి ఏరియా. ఓకే. ఇది డిస్మాస్టర్ క్యాప్, రేడియేటర్ గ్రిల్, బ్యాక్ రెస్ట్, some guard, side stand extender, top rack, safety rod with sliders, some guard with aluminium. This fog light clamps, fog light, side footrest, Dismaster cap in silver, mobile mount, headlight grill, और नवा प्लेट होल्डर पाइन ఉంటుంది కదా సార్ మీకు కింద చేస్తాం దీనికి. ఓకే. రేడియేటర్ ఇన్ సిల్వర్. ఓకే. ఇది డిస్మాస్టర్ క్యాప్, ఆయిల్ గేజ్ క్యాప్, saddle stay. ఓకే. This is the complete list. 37 motor torque and Royal Customs with double slider. double sliders. MRP is 4,200. 37. 37. Okay. This is आपका fitment photo. Okay. हाँ तू दिया था. Detail bill cost है? Ping extender. Footrest RC Royal Customs. Royal Customs. Side stand extender. Side stand extender. Fog light clamps if necessary. 2 सेकंड में दिखाया था. Oil gauge cap, Dismaster cap, radiator grill. Standard Royal Customs. Cost ఎంత అనేది? 100 prices value. GPRS mount. Mobile mount. Plate holder. Plate holder. ఇవన్నీ వేసుకుంటే ఎంత వెయిట్ పెరుగుతుందన్న? హౌ మచ్ వెయిట్ I will adding కనేగా. So ఒక 10 నిమిషాలు ఇయ్యండి బ్రో. సో నేను తీసుకున్న పార్ట్స్ వచ్చేసి ఇంజన్ గార్డ్, ఫుట్ రెస్ట్ ఎక్స్టెండర్, నెక్స్ట్ సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ అండ్ రేడియేటర్ గార్డ్ అండ్ హెడ్లైట్ గార్డ్ అండ్ ట్యాంక్ కవర్ అండ్ చార్జెస్ వచ్చేసి 800. అండ్ నాకైతే ఇంజిన్ గార్డ్ 4200 పడింది. అంటే నేను వీళ్ళ బ్రాండే తీసుకున్నా. టోటల్ వచ్చేసి 10,500 అట్లా అయింది. మనకి 9,500 అయితే ఇట్లా ఇచ్చేసాడు. సో ఈ వీడియో చూపించి మీరు ఎవరైనా వెళ్తే మీకు కూడా కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తాడు. సో వీళ్ళ దగ్గర పీపీఎఫ్ కూడా ఉంది. ఓన్లీ ట్యాంక్ అయితే 1800 అండ్ ట్యాంక్ ప్లస్ ఫ్రంట్ మడ్ గార్డ్కి అయితే 2,400 అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ శాడిల్ ర్యాక్ వచ్చేసి 3,200 అరౌండ్ అట్లా అవుతుంది అని చెప్పాడు. ఓన్లీ సీట్ వచ్చేసి 2,800 అంట. అలాంగ్ విత్ శాడిల్ ర్యాక్ అయితే 3,400 వరకు అయితే పడుతుందని చెప్పాడు. ఇది వీళ్ళ ఓన్ బ్రాండ్ అంట, రాయల్ కస్టమ్స్. అండ్ మనకి లైఫ్ టైం వారంటీ అంట. ఒకవేళ యాక్సిడెంట్ తప్ప
నార్మల్ సిచ్యువేషన్స్లో ఏమైనా రస్ట్ పట్టినా లేదంటే పెయింట్ ఊడిపోయినా లేదంటే అది విరిగిపోయినా మీరు వచ్చేసి ఇక్కడ ఫ్రీగా రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రేడియేటర్ గ్రిల్ అయితే ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇంజన్ గార్డ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఫుడ్ ప్యాక్ ఎక్స్టెండర్ అయితే తీసుకున్నా, ఎందుకంటే మామూలు కూర్చున్నప్పుడు అక్కడ కాలు పెట్టుకోవడానికి లేదు కదా, సో అందుకోసం బోత్ సైడ్స్ అండ్ పిలియన్ కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, సో అందుకోసమే అది కూడా ఫిక్స్ చేయించాను. అండ్ ఇక్కడ హెడ్లైట్ గ్రిల్ కోసం మనకి మౌంట్స్ అయితే తీసుకోవాలి. సో మౌంట్స్కి ఇలా ఫిక్స్ చేసేస్తారు. అండ్ మనకి షోరూంలో వచ్చేది అయితే ప్లాస్టిక్ ఉంటుంది, అంత బిల్డ్ క్వాలిటీ అయితే బాగాలేదు. అది అరౌండ్ 400 ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ 1100 or 900 ఉంది అనుకుంటా. సో సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ అనేది కొంచెం మనకి స్టాండ్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైనా మనం మడ్డి ఏరియా లేదంటే శాండ్లో పెట్టినప్పుడు బండి ఇట్లా కూరుకుపోకుండా కొంచెం బేస్ ఎక్కువ ఉండి ఇంజిన్ అయితే అట్లా స్టాండ్ బైలో ఉంచుతుంది. అండ్ ఇవి స్లైడర్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతాయి. Alright guys, that's it for this video. If you like my content, please like, share and subscribe. Thanks for watching.